యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. కారుణ్య స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభములు. ఇప్పుడు దైవజనులు డాక్టర్ బిషప్ దైవకృప చిక్కాల గారు వాక్యమును అందిస్తారు. శ్రద్ధగా విందాం. యేసుక్రీస్తు నామంలో కారుణ్య స్వరం వీక్షిస్తున్నటువంటి మా ప్రియమైనటువంటి విశ్వాసులకు అందరికీ, ప్రేక్షకులకు అందరికీ శుభములు తెలియచేస్తా ఉన్నాను. పిల్లరా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి వాక్య భాగం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము. దయచేసి మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 5వ అధ్యాయాన్ని 1 నుంచి 8 వచనాలు ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా వాక్యం ఉన్నట్లయితే ముందు పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. తోటి పెద్దలను క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను, దుర్లాభాపేక్ష చేత కాక సిద్ధ మనస్తోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. చిన్నలరా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలో కృప అనుగ్రహించను. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మలను గూర్చి చింతించుచున్నాడు గనుక మీరు చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించును గాక. నాకు అత్యంత ప్రియమైన వర్లరా, అపోస్తలుడైనటువంటి పేతురు గారు మొదటి కొన్ని మాటలు దేవుని సేవకుల గురించి రాసిన తర్వాత మనం 5వ వచనం నుంచి చిన్నలారా అన్నాడు. లారా ముందుదేమో పెద్దలారా, ఇక్కడ ఏమో చిన్నలారా అనేటటువంటి మాట. తోటి పెద్దలను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని అని పేతురు గారు పరిచయం చేసుకుని మీలోని పెద్దలను హెచ్చరించుచున్నానని చెప్పి పెద్దల గురించి కొన్ని మాటలు చెప్పాడు. ఏమండి, పెద్దల గురించి నా ముందు వీడియోలో ఉంటుంది, అందులో మీరు వీక్షించండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది చిన్నలను గురించి. పెద్దలు అంటే ఎవరు అంటే సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే వయసులో పెద్దోళ్ళు. పిల్లరా, మనస్సులో పెద్దోళ్ళు. పెద్దలు అంటే ఎవరంటే మనస్సు చాలా విశాలమైనది ఉండాలి, అందరినీ క్షమించగలిగినది ఉండాలి. యేసు ప్రభు వయసు రీత్యా 33.5 సంవత్సరాలే, యవనస్తుడే. కానీ ఎంత పెద్ద మనస్సు ఆయనకి! అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ క్షమిస్తాడు, ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, దయా దాక్షిణ్య పూర్ణుడు. ఏమంటే ఆయనకి ఎన్ని బిరుదులు ఉన్నాయి, అలాంటి బిరుదులు. ఏమండి, అన్ని బిరుదులకి ఆయన వయసు ఎంత? ఆయన వయసు 33.5 సంవత్సరాలే. కానీ ఎన్ని బిరుదులు పొందుకోగలిగాడు ఆయన. ప్రేమకి నిర్వచనం ఆయనే, దయకు నిర్వచనం ఆయనే, కనికరానికి నిర్వచనం ఆయనే, వాత్సల్యకి నిర్వచనం ఆయనే, తగ్గింపుకు నిర్వచనం ఆయనే, క్షమించడానికి నిర్వచనం ఆయనే. అంత ఔన్నత్యమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గొప్ప గుణలక్షణాలను కలిగి ఉండడానికి కారణం యేసయ్య పెద్ద మనస్సు. ఇలా పెద్దలు అనే వారి కోసం నేను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు పెద్దవైతే నీ మనస్సు పెద్దగా ఉండాలి. ఖచ్చితంగా పెద్ద మనస్సు కలిగిన వాడై ఉండాలి అని చెప్తూ 5వ వచనంలోకి వచ్చేసరికి చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి అన్నాడు. ఉదాహరణకి పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, విద్యార్థులు టీచర్లకు లోబడి ఉండాలి. అట్లా సుపీరియర్కి లేదా పెద్దోళ్ళకి, అమ్మ నాన్న వయసులో కూడా పెద్దోళ్ళు, ఏమండి హోదాలో కూడా తల్లి తండ్రి అనే హోదా వాళ్ళది. స్కూల్లో విద్యార్థులు హోదాలో కూడా విద్యార్థులుగా ఉంటున్నారు. టీచర్స్ వాళ్ళు హోదాలో కూడా పెద్దగా ఉంటున్నారు. ఏమండి అట్లాగా హోదాను బట్టి, వయస్సును బట్టి, ఏమండి మనస్సును బట్టి కూడా
పెద్దగా పిలువబడాలి. చిన్న పిల్లలకి చిన్నలకు దేవుడు చెప్పింది ఏంటంటే, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. పెద్దలు అనేటటువంటి మాటకు ఒక మాట కూడా నేను జోడిస్తాను. అదేంటంటే, సంఘం దాకా వస్తే పెద్ద పాస్టర్ గారు. పాస్టర్ గారికి కూడా లోబడి ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. బైబిల్ చాలా సార్లు చర్చ్‌లో పాస్టర్ గారిని పెద్ద అని పిలుస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, చర్చ్‌లో పెద్దెవరు అంటే మనకి నైతికంగా పెద్దెవరు, చర్చ్‌లో పెద్దెవరు అంటే వయసు రీత్యా కాకుండా ఏవండీ ఆత్మీయంగా మనం ఆలోచిస్తే కాపరియే పెద్దవుతాడు. కాబట్టి కాపరికి లోబడి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఎదుటివారు ఎవరైనా సరే ఆడపిల్లల, మగపిల్లల, పెద్దోళ్ళ, చిన్నోళ్ళ అవేమి చూడకుండా ఎదుటివాని ఎడల దీన మనస్సును అలంకరించుకొని ఉండండి అని చెప్పాడు దేవుడు. పిల్లరా, దీనత్వం అనేటటువంటి అంత మంచిది. గర్వానికి, కోపానికి తావివ్వకూడదు. అసూయకు, తనను తాను హెచ్చించుకోవడానికి తావివ్వకూడదు. తావివ్వకోకుండా దీన మనస్సు అనేటటువంటి వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించినట్టు అర్థం అండి. దీనుడికి కాదు వ్యతిరేక పదం. దీనుడికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే అహంకారం. జాగ్రత్త వినండి, మీలో ఎవరైనా అహంకారులు ఉన్నారా? అహంకారులు ఎవరైనా ఉన్నారా? ఒక్కొక్క ఆయన నాకు చాలా అహంకారం అండి, నాకు చాలా కోపం ఎక్కువండి, నాకు చాలా గర్వం ఎక్కువండి అని అదేదో పెద్ద అలంకారంలాగా అనుకుంటాడు. దేవుడు అంటా ఉన్నాడు, అహంకారులను ఆయన ఎదిరిస్తాడు, దీనులకైతే కృపను దయచేస్తాడు. అందుకే దేవుని కృప కావాలి అని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా అతను దీనత్వం అనేటటువంటి అలంకారంగా దీనుడుగా జీవించడం నేర్చుకోవాలి. నువ్వు దీనుడిగా జీవిస్తే దేవుని కృప నీ మీద ఉంటుంది అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉన్నది. 6వ వచనంలో చూస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. దీన మనస్కులైతేనే హెచ్చిస్తాడు. దీన మనస్కుల మీద కృప దయచేస్తాడు, దీన మనస్కులను హెచ్చిస్తాడు దేవుడు. కనుక ప్రతి వారికి కూడా కోరిక ఉంటుందండి, సమాజంలో నాకు గౌరవం కావాలి, మా ఊర్లో నాకు ఆర్థిక దీవెన కావాలి అనేటటువంటివి ఉంటాయి. అందరూ నన్ను మెచ్చుకోవాలి, ఎవరికి కూడా తిట్టాలి, ఏమండి, నన్ను తిట్టాలి, అందరూ నన్ను చీయనాలి అని ఎవరు కోరిక పడ్డారు. అందరూ నన్ను పొగడాలి, నన్ను మెచ్చుకోవాలని కోరిక పడ్డారు. అలాంటి కోరిక నీలో ఉంటే దీన మనస్కుడివై జీవించు. గర్విష్ఠుడిగా ఉండడం వల్ల అణచేస్తారు దేవుడు, దానివల్ల ఏమి ప్రయోజనం లేదు. దీన మనస్కుడివై ఉండమని దేవుడే తెలియచేస్తా ఉన్నాడు. ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చిత్త యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి, ఇందాక స్వస్థ బుద్ధి అనుకున్నాం, ఇక్కడ నిబ్బరమైన బుద్ధి. అండి, బుద్ధి బాగుండాలి. అందుకే అంటున్నాను, పెద్ద బుద్ధి ఉండాలి, పెద్ద మనస్సు ఉండాలి. ఏమండి, అట్లా నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెతకుచున్నాడు. ఆడికి ఎవరు కావాలి అంటే దీన మనస్సు ఉన్న వాళ్ళు అవసరం లేదు. ఆడికి అపవాదికి దీన మనస్సు ఉన్న వాళ్ళు అవసరం లేదు. వాడికి గర్విష్ఠులు కావాలి, కోపిష్ఠులు కావాలి. అలాంటి వాళ్ళు మింగేద్దామని చూస్తాడు అనమాట. జాగ్రత్త. గర్వము, కోపం, అసూయ, ఈర్ష్య, పగ, ద్వేషాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇలాంటి అన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు జాగ్రత్త ఉండాలి? వీటన్నిటి విషయంలో ఎందుకు జాగ్రత్త ఉండాలంటే యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. యేసు ప్రభు త్వరగా రాయనన్నాడు. పిల్లరా, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంటుంది. యేసు ప్రభు 3వ దినాన తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయన ఈ భూమి మీద సంచరించిన తర్వాత ఆయన వెళ్తూ చెప్పినటువంటి మాట మనం అపోస్తుల కార్యంలో 11వ వచనంలో 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడాలి. గలిలయ వాసులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. యేసు ప్రభు చాలా త్వరగా రాబోతున్నాడు. యేసు ప్రభు రెండవసారి రాబోతున్నాడు. మొదటిసారి వచ్చేసాడు,
కన్యమరియ గర్భాన ఆయన జనించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3వ దినాన్ని తిరిగి లేచాడు. 40 దినాలు భూమి మీద సంచరించాడు. ఆరోహణమై పరలోకానికి వెళ్తూ వెళ్తూ ఆయన చెప్పినటువంటి మాట ఇది. గలిలయవాసులారా, మీరెందుకు అలా చూస్తున్నారు ఆకాశం వైపు? ఆయన ఎలాగెళ్తున్నాడో అలాగే మళ్ళీ రెండవసారి వస్తాడని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. ఇలా ప్రకటన గ్రంథంలో కూడా మనం ఒక మాట చూడగలుగుతాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనంలో ఇలా ఉంటది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును ఆమె. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. యేసు ప్రభు రెండోసారి భూమి మీదకి రాబోతున్నాడు. ఇలా బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. యేసు ప్రభు వచ్చేసరికి మనం ఎలాగుండాలి అని అంటే దీన మనస్సు గలవారమై ఉండాలి. ఏమండి? మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి గలవారమై జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 2వ పేతురుపత్రిక 3వ అధ్యాయము 2వ పేతురుపత్రిక 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూడగలుగుతాం. 2వ పేతురుపత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం నుంచి నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. 3వ అధ్యాయం 10వ వచనంలో, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీదనున్న కృత్యములు కాలిపోవు. యేసు ప్రభు వస్తున్నాడు. దేవుని వాక్యంలో 2వ పేతురు 3:10లో ఉండేటటువంటి మాట ఏంటంటే ఆయన దొంగ వలె వచ్చుచున్నాడు అనేటటువంటి మాట మనం అక్కడ చదివాం. పిల్లరా, విషయం ఏంటంటే ఆయన పరిశుద్ధులకు దొంగగా రాడు, సిద్ధపడినోళ్ళకు దొంగగా రాడు. అండి, ప్రపంచమంతా ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉండేటటువంటి విషయాలు యేసు ప్రభుల వారు ఉన్నప్పుడు కూడా ఆయన శిష్యులు నీ రాకడకు గుర్తులేంటి అని అడిగారు. రెండోది, ఆయన రెండోసారి వస్తాననేది బహిర్గతం, అందులో సీక్రెట్ ఏమీ లేదు. ఎలా వస్తాడు అనేటటువంటి కూడా భూమి మీద యుద్ధములు, యుద్ధ సమాచారాలు మీరు వింటారు, కరువులు చూస్తారు. ఏమండి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నప్పుడు నా రాకడు ఉంటుందని రాకడకు గుర్తులు కూడా ఆయన చెప్పాడు. ఏమండి, కనుక అంతేకాదు, ఏమండి, సంఘం ఎత్తబడడం, సంఘాన్ని ఆయన వివాహం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చెప్పాడు ఆయన. బైబిల్లో సీక్రెట్ ఏం లేదు, చక్కగా అన్ని వివరంగా చెప్పాడు యేసయ్య. ఇక నేను రెండోసారి రాబోతున్నాను అనేది కన్ఫర్మ్ అయి ఉంది. కాబట్టి రెండోసారి వస్తాడని క్రైస్తవులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన ఇవ్వాలో రేపు ఆయన వస్తాడు, యేసు ప్రభు రెండోసారి వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది, ఇలాంటి విషయాలు బోధలో వింటూ ఉన్నారు మనుషులు. కనుక ఎదురు చూస్తున్నాం మనం అందరూ కూడా. క్రైస్తవుడు యేసు ప్రభు రెండోసారి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తున్న ఆయన కడబూరం రోగుతుంది అని వస్తాడు. పిల్లరా, మనం ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాం అనుకోండి, ఏమంటే మన చుట్టం ఎవరు? మన చుట్టం ఆమె కూడా కాదు. ఒక కుటుంబంలో తండ్రి క్యాంప్ వెళ్ళాడు అనుకోండి, అమెరికా వెళ్ళాడు, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ ఉద్యోగ రీత్యా ఉన్నాడు అనుకోండి. ఉన్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ వచ్చే ఏప్రిల్ నెలలో నేను వస్తా అని చెప్పేసి వెళ్ళాడు ఆయన. అంటే మార్చి నెలలో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వచ్చే నెల 10వ తారీఖు కల్లా నాకు ఫ్లైట్ కన్ఫర్మ్ అయిపోయింది అని అన్నాడు. ఏమండి, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అన్ని గుర్తులు చెప్పిన తర్వాత. ఫలానా ఫ్లైట్లో నేను ఢిల్లీ దాకా వస్తా, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తా, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తా అని ఆయన గుర్తులు చెప్పేశాడు అనుకోండి, మనకి ఇంక దొంగలాగా వచ్చేది ఏముంది? ఎవరైతే వాక్యం వినరో, యేసు మళ్ళా వస్తాడు అన్న సంగతి తెలియక జీవిస్తూ ఉంటాడు, యేసు ప్రభు గురించి అసలు పట్టించుకోడు, యేసు ప్రభు రాకడ గురించి తెలుసుకోడు, యేసు ప్రభు గురించినటువంటి జ్ఞానమే ఉండదు, వాడికి యేసు ప్రభు రావడం దొంగలా వచ్చినట్టే అనిపిస్తుంది. అయ్యో, మాకు ఎవరన్నా చెప్పుండుంటే బాగుండండి, ఇంత సడన్గా వచ్చాడు యేసయ్య, అకస్మాత్తుగా వచ్చేసాడు అని చెప్పుకుంటారు. వాళ్ళకి దొంగలాగా వస్తాడు. కానీ మన మీదకి దొంగలాగా రావడానికి మనం చీకట్లో ఉన్న వాళ్ళం కాదు. యేసు ప్రభు అన్ని మనకు తెలియచేశాడు.
ఏమండి మనం సిద్ధంగా ఉన్నాం. పిల్లరా, క్రైస్తవుడు అంటే యేసు ప్రభువుని దేవుడిగా నమ్మి పాపమును విడిచిపెట్టి సహవాసంలో జీవించేవాడు క్రైస్తవుడు. పిల్లరా, వాడు సిద్ధంగా ఉంటాడు, సిద్ధపడి ఉంటాడు, బుద్ధిగల కన్యకల వలె జీవిస్తాడు కనుక ఆర్భాటముతోను. ఎలాగొస్తాడట ఆయన? దొంగలాగా ఎందుకు వస్తాడు? ఆర్భాటం చేసి ఉంటాడు. ఒక దొంగ ఏ ఇంట్లో అయినా దొంగతనం చేయడానికి వెళ్ళాడు అనుకోండి, ఆర్భాటంతో దొంగతనం చేస్తాడా? చాలా సీక్రెట్గా వెళ్తాడు, అసలు చిన్న శబ్దం రానివ్వకోకుండా వెళ్తాడు. కానీ యేసుప్రభు ఎలా వస్తాడట? ఆర్భాతముతోను ప్రధాన దూత శబ్దంతోను ఆయన వచ్చును అనుంది బైబిల్ గ్రంథంలో. మరి ఆయన ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో వస్తున్నాడంటే దొంగలాగా ఎవరికి వస్తున్నాడంటే, ఎవడైతే దొంగలా జీవిస్తున్నాడో, భూమి మీద ఎవడు దొంగో ఆడికి దొంగలాగా వచ్చినట్లుగా అనిపిస్తుంది. కానీ ప్రకటన విన్నవాడు, సహవాసంలో చేర్చబడినవాడు, దేవుని వాక్యం విన్నవాడు, దేవుని ప్రకటనను విన్నవాడు. పిల్లలు, ఇంత కష్టపడి సువార్త ఎందుకు చేస్తున్నాం అంటే, ఒక పక్క సువార్తకు వ్యతిరేకమైనటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సువార్త చేయొద్దు అంటున్నారు, బయటకు సువార్త చేయడానికి వెళ్తుంటే కొడుతున్నారు, బైబిల్ కాల్ చేస్తున్నారు, ట్రాక్స్ కాల్ చేస్తున్నారు, హింసిస్తున్నారు, చర్చిలు తగలబెట్టేస్తున్నారు, చర్చికి తాళాలు వేసేస్తున్నారు. అంటే ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా క్రైస్తవుడు మానక ఏం చెప్తున్నాడు? నాయన, యేసు ప్రభు మళ్ళీ వస్తున్నాడు, రక్షణ పొందునైనా, యేసు ప్రభు మళ్ళీ రాబోతున్నాడు అనే సువార్తను తెలియచేస్తా ఉన్నాం. పిల్లరా, ఇది సత్యం వింటున్నటువంటి నా ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు మళ్ళా రాబోతున్నాడు. ఏమంటే ఇది నువ్వు నమ్మాలి, నమ్మాలి, ఎదురు చూడాలి. లేకపోతే అకస్మాత్తుగా నాశనం తటస్థిస్తుంది. జాగ్రత్త. అకస్మాత్తుగా ఆయన వచ్చినప్పుడు, అయ్యో నాకు ఎవరన్నా చెప్పుండుంటే బాగుండు, ఏంటి ఇంత సడన్ గా వచ్చాడు, ఓ దొంగ వచ్చినట్లుగా వచ్చాడని నువ్వు బాధపడాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుందని దేవుని దాసుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతూ ఉన్నాను, శ్రద్ధగా చిత్తగించండి. కావున దేహమందున్న దేహమునకు విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను అని చెప్తున్నాడు. దేవుడు వస్తాడు, అందరికీ తీర్పు తీరుస్తాడు, అందులో సమస్య లేదు. క్రైస్తవులకి తీర్పు తీరుస్తాడు, క్రైస్తవేతరులకి తీర్పు తీరుస్తాడు. ఏమండి, క్రైస్తవులకైతే మెప్పు, వెరీ గుడ్, వెరీ గుడ్ అనడానికి అంత తీర్పు తీర్చేసి క్రైస్తవుడి యొక్క జీవితాన్ని అంతటిని కూడా, ఏమండి, అతను రక్షించబడింది మొదలుకొని క్రైస్తవుడికైతే అక్కడ దాకా ఉంటుంది. అన్యుడికైతే పుట్టిన కాడి నుంచి చచ్చేదాకా తీర్పు ఉంటుందేమో, కానీ క్రైస్తవుడికైతే రక్షించబడిన కాడి నుంచి అతను చనిపోయేదాకా ఎలా జీవించాడు అనేటువంటిది. ఎందుకంటే రక్షించబడినప్పుడు ముందు పాపాలన్నీ కూడా దేవుడు క్షమించేస్తాడు, బాప్టిజం ద్వారా వాటిని అన్నింటినీ క్షమించేస్తాడు. కనుక రక్షించబడిన కాడి నుంచి అతను ఎలా జీవించాడనే దాన్ని బట్టి బాగా జీవిస్తే గుడ్ అని, ఇంకా బాగా జీవిస్తే వెరీ గుడ్ అని, ఇంకా బాగా జీవిస్తే వెరీ వెరీ గుడ్ అని అలా మెప్పిస్తాడు దేవుడు. కిరీటం ఇస్తాడు ఆయనకి. రక్షించబడిన వారికి మెప్పిస్తాడు. కానీ ఎవరైతే యేసుని ఎరగకుండా చనిపోతారో వారందరికీ నరకమనే శిక్షలోకి వేయడానికి వాళ్ళ యొక్క తీర్పు, చాలా కఠినమైనటువంటి తీర్పు వాళ్ళకి తీరుస్తానని బైబిల్ గ్రంథంలో ఉంది. వారు నరకానికి పాత్రులు అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. కనుక ప్రతి వారికి తీర్పు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించండి. బ్రతికినంత కాలం కూడా పరిశుద్ధంగా జీవించండి అని చెప్పినటువంటి ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. 1 కొరింథీ పత్రికలో ఇంకో మాట కూడా మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, 4వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చదువుతాను, చిత్తగించండి. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. హృదయ రహస్యాలన్నింటినీ కూడా బయటకు తీసేస్తాడు. తీసి గొప్ప తీర్పు ఆయన తీర్చబోతా ఉన్నాడు. ఆ తీర్పులో అందరినీ కూడా పాలివారిని చేస్తా ఉన్నాడు. నేను చెప్పినట్లుగా క్రైస్తవులేమి, క్రైస్తవేతరులేమి అందరికీ న్యాయంగా ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయంగా అందరికి తీర్పు తీరుస్తాడు. క్రైస్తవులకి న్యాయంగానే తీర్పు తీరుస్తాడు ఆయన, క్రైస్తవేతరులకి న్యాయంగానే తీర్పు తీరుస్తాడు.
ఎవడైనను యేసుని సొంత రక్షకుడుగా నమ్మకపోతే వాడు నరకం పాలైపోతాడు. నరకము పెద్ద అగ్నిగుండము, అక్కడ బగబగ మండుచుండేటువంటి అగ్నిగుండం ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము పటపటమని పళ్ళు కొరుకుతూ ఆ అగ్నిలో కాలుతూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి ప్రతి వారు కూడా ఏమంటే చాలా సింపుల్ థింగ్, యేసుప్రభు దేవుడని నమ్మడమే, అంతకంటే పెద్ద కష్టమైనటువంటి విషయం ఏమీ లేదు. యేసుప్రభు దేవుడని నమ్మడం వల్ల పరలోకానికి వెళ్తావు, నమ్మకపోవడం వల్ల నరకానికి పోతావు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అలా చెప్పడంలో మేమేమి సంకోచించట్లేదు, భయపడట్లేదు. ప్రియులారా, యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన రమ్మని పిలుస్తా ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. యేసు ప్రభుని ద్వేషించడానికి ఒక్క కారణం చెప్పండి, ఒక్క కారణం. యేసు ప్రభుని ఎందుకు ద్వేషించాలి అసలు? యేసు ప్రభు ఎవరన్నా తిట్టాడా, కొట్టాడా? వింటున్న నా ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు నిన్నేమన్నాడు కాబట్టి, నిన్నేమన్నా ద్వేషించాడా? నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నువ్వెంత ఘోర పాపి అయినా, అంటే ఘోర పాపిని సహితము ప్రేమించేటటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభుల వారు. అలాంటి యేసు ప్రభులు నిన్ను రమ్మని పిలుస్తా ఉంటే, యేసు ప్రభును ద్వేషించడానికి, క్రైస్తవ్యాన్ని ద్వేషించడానికి ఏ హేతువ లేదు. ఈరోజు క్రైస్తవులు ఏమండి స్వార్థ ప్రకటించడం ద్వారా అనేక మంది త్రాగుబోతులను మారుస్తున్నారు, అనేక మంది తిరుగుబోతులను మారుస్తున్నారు. ఏమండి ఇద్దరు ముగ్గురు భార్యలు పెట్టుకుని ఉండే వాళ్ళని మార్పులోకి తీసుకుని వస్తున్నారు. చుట్టా, బీడీ, సిగరెట్, మద్యపానాలు తాగేటటువంటి వారిని మారుస్తున్నారు. గర్విష్ఠులను సాధువులుగా మారుస్తూ ఉన్నారు. ఏమంటే నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవించేటటువంటిగా. ఒకప్పుడు తాగేసి ఎక్కడ పడితే అక్కడ పొర్లేవాడు, ఈ రోజు చక్కటి మంచి బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుని చర్చిలకు వెళ్ళడం నువ్వు గ్రహించట్లేదా? ఈ మార్పుకి గల కారణం ఏంటి? దొంగలు, ఏమంటే హత్యలు చేసేవాళ్ళు, ఏమంటే జైలుకి వెళ్ళి వచ్చిన వారు, ఎంతమంది మారు మనసు పొంది ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటున్నారో నువ్వు చూడలేదా? కళ్ళారా చూస్తూ కూడా ఎందుకు క్రైస్తవ్యాన్ని, యేసు ప్రభుల వారిని ద్వేషించాలి? ద్వేషించడానికి ఒక్క కారణమైనా ఉందా అంటే ఏ కారణము లేదు. నా ప్రియమైన వర్లరా, యేసు ప్రభు అందరికీ దేవుడు అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. ఆయన నీకు, నాకు, అందరికీ కూడా దేవుడై ఉంటా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక మాట మీకు చదివి వినిపించాలని కోరుతా ఉన్నాను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. పిల్లరా, కారణం అదే. మనము క్రైస్తవ్యాన్ని ద్వేషించడానికి కానీ, యేసయ్యని ద్వేషించడానికి కానీ ప్రధాన కారణం ఏంటంటే మన హృదయము అంటే అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఏమండి మన హృదయాన్ని బట్టి, మన హృదయంలో ఉండే మోసకరమైనటువంటి దీన్ని బట్టి మన ఆలోచనలు అలా తయారవడం వల్ల మనం ద్వేషిస్తున్నాం తప్పితే, యాక్చువల్గా యేసు ప్రభు చాలా మంచోడు అన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో యాకోబు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది. ఏముంటుందంటే, శోధన సహించువాడు ధన్యుడు అని ఉంటుంది. ఈ భూమి మీద శోధనలు వస్తున్నాయి, నిజమే శోధనలు వస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, యుద్ధం జరుగుతుంది. ఏమండి అమెరికా, ఇజ్రాయెల్ ఒక పక్కని, ఇరాన్ ఒక పక్కని యుద్ధం జరుగుతున్నాయి. యుద్ధం జరుగుతుంటే అందరికీ గ్యాస్ కష్టాలే, పెట్రోల్ కష్టాలు ఉంటున్నాయి. అంటే అలాంటి కష్టాలు అందరికీ వస్తాయి. కానీ యేసును బట్టి కొంతమందికి కష్టాలు వస్తాయి. కొన్ని ప్రదేశాల్లో యేసు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి ఊర్లో వెలేస్తారు. కొన్ని ప్రదేశాల్లో యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు కాబట్టి కొడతా ఉంటారు. కొన్ని ప్రదేశాల్లో యేసు ప్రభు యొక్క మందిరాలు తగలబెడతా ఉంటారు. ఏమండి తిరగబడతా ఉంటారు, అల్లరి చేస్తారు, ఏదేదో కేసులు పెడతా ఉంటారు, జైల్లో పెడతా ఉంటారు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దేవుని వాక్యం కూడా చెప్తా ఉంది, అలాంటి శోధన సహించువాడు ధన్యుడని. కనుక అలాంటి శోధన వచ్చినప్పుడు ఏమండి మనం నిశ్చయముగా ఆశీర్వదించబడిన వారం అన్న సంగతి గుర్తుంచుకోవాలని దేవుని దాసుడిగా నేను తెలియచేస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట చూపించాలని ఆశపడుతున్నాను. 10, 11 వచనాల్లో ఇలాగా స్మరణ సంఘానికి రాస్తూ ఆయన, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు అని. కొంతమందిని పాస్టర్ గారు ఏం చేస్తున్నాడండి? తాగుడు తాగేవాడిని మానిపిస్తున్నాడని ఆ కోపం మనకి. అండ్ వ్యభిచారుల్ని ఆ అలవాటు నుంచి మానిపిస్తున్నాడని ఆ కోపం. కోపిష్టిని మృదువైన వాడిగా మారుస్తున్నాడని ఆ కోపం. అండి దొంగతనాలు చేసేవాడిని మంచోడిగా మారుస్తున్నాడన,
హత్యలు చేసేవాడిని మంచోడిగా మారుస్తున్నాడు, గూండాలు, రౌడీలు, రౌడీ షీటర్లని మంచిగా మారుస్తున్నాడని ఎందుకు పాస్టర్ గారు జైల్లో పెట్టాలి? అంటే యేసును బట్టి అంతే, వేరే కారణం ఏమి లేదు. ఆయన సమాజానికి మంచే చేస్తున్నాడు. ఒక పాస్టర్ గారు సమాజానికి మంచే చేస్తాడు. కానీ ద్వేషము వల్ల అతను చెరసాలలో వేస్తాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుడి, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు. ఏమండి, దేవుడైతే ఈ భూమి మీద శోధించే వాళ్ళు ఖచ్చితంగా శోధిస్తారు, కానీ దేవుడైతే జీవ కిరీటం ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును. కనుక నాకు అత్యంత ప్రియమైన వర్లరా, ఒక్క మాట చూపించి ముగించాలని ఆశపడతా ఉన్నాను. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7, 8 వచనాలు ఒకసారి నేను చూపించాలని ఆశపడతా ఉన్నాను. 7, 8 వచనాలు ఇలా ఉంటాయి. మంచి పోరాటము పోరాడి తిని, నా పడుగు కడగముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించుచున్నాడు. పౌలు గారు తిమోతితో చెప్పేటప్పుడు చెప్పినటువంటి మాట ఇది. ఏమండి, నా పరుగు కడముట్టించి తినన్నాడు. మంచి పోరాటము పోరాడి తిని అనే మాట అంటే భూమి మీద నీతిగా బతకాలంటే పోరాటం ఏంటండి? ఇప్పుడు దొంగతనం చేయాలంటే ఎంతో సీక్రెట్గా వెళ్ళాలి, దొరికితే కొట్టేస్తారు, దొరికితే జైల్లో పెట్టేస్తారు అనేది ఉండాలి. కానీ నీతిగా జీవించాలంటే పోరాటం ఏంటి? కానీ విషయం ఏంటంటే, వింటున్న నా ప్రియమైన వాళ్ళని బాగా గ్రహించండి. ఒక పాస్టర్ గారు, ఒక విశ్వాసం నీతిగా జీవిస్తూ ఉంటాడు, పాపం చేయడు. అండి, పాపం చెయ్యొద్దని చెప్తాడు, దొంగతనాలు చేయడు, చెయ్యొద్దని చెప్తాడు, అంటే నరహత్య చేయడు, చెయ్యొద్దని చెప్తాడు, వ్యభిచారం చేయడు, చేయొద్దని చెప్తాడు, చుట్టా బీడి సిగరెట్ కాల్చొద్దని చెప్తాడు, మద్యపానం చేయడు, మద్యపానం వద్దు అని అంటాడు. అలాంటి వానికి పోరాటం ఏంటి అంటే, నీతిగా జీవిస్తున్నాడు కాబట్టి పోరాటం. పాపిగా జీవిస్తే ఏ పోరాటం ఉండదా? అండి, నీతిగా జీవించడం ఒక పోరాటం అయిపోయిందని పౌలు చెప్తున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఏమండి, ఇలాంటి మాటలు చెప్పాడు. కనుక నీకు నాకు కూడా వర్తిస్తుంది. యేసు ప్రభు కోసం జీవించడం అనేది ఛాలెంజ్గా తీసుకోవాలి. యేసు ప్రభు కోసం జీవించాలి. అండి, యేసు ప్రభు నిశ్చయంగా నీకు నాకు జీవ కిరీటం ఇస్తాడు. దేవుడి మాటలు మన వినికిల్లో ఆశీర్వదించునుగా. చిన్న మాట ప్రార్థన చేస్తాను. తల వంచి కన్నులు మూసుకోండి. ప్రేమగల మా యేసానికి స్తోత్రాలు నాయన. విన్న వాక్యం మా అందరి జీవితాల్లో ఫలించడానికి మీరు సహాయం చేయండి. మా ప్రియుల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచండి. వారి కోరికలు, వారి యొక్క ఆలోచనలు, ప్రయత్నాలు సఫలపరచండి. నిశ్చయముగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కారుణ్య స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతంలో జరుగుతున్న ఈ సేవా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనండి. ప్రేరేపించబడిన వారు మీ యొక్క ఆర్థిక సహాయ సహకారములను అందించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.